హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్. ఇవాళ వీడియోలో మనము పంక్చువేషన్ మార్క్స్ గురించి తెలుసుకోబోతున్నాం. పంక్చువేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలు, మనం తెలుగులో అంటుంటాం కదా. మరి ఆ చిహ్నాల ప్రాధాన్యత ఏంటి, వాటిని మనము ఏ చిహ్నాన్ని ఎక్కడెక్కడ వాడాలి, ఏ సందర్భంలో వాడాలి, ఆ చిహ్నాలు వాడినప్పుడు వాటిని మనము ఏ రకంగా ఉచ్చరించాలి అనేది ఈ వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకుంటాం. మరి దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో డెఫినేషన్ కనుక చూసినట్లయితే, వాట్ ఈస్ ద పంక్చుయేషన్ మార్క్ అంటే, పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ అ సెట్ ఆఫ్ సింబల్ యూజ్డ్ ఇన్ రైటింగ్ టు సపరేట్ సెంటెన్సెస్ అండ్ ఫ్రేసెస్ ఇన్ ఆర్డర్ టు ఇండికేట్ పాసెస్, స్టాప్స్, అపెసిస్ అండ్ టర్న్. అంటే ఏంటండి, ఈ చిహ్నాలని మనం ఎందుకు వాడతాము? ఈ చిహ్నాలని మనం వాడడం ద్వారా మన రాతలో ఉన్నటువంటి, ఆ వాక్యంలో ఉన్నటువంటి పదబంధాలను ఒక క్రమంలో పెట్టడానికి, ఏ క్రమంలో దాన్ని మనం ఉచ్చరించాలని తెలియజేయడానికి, ఎక్కడ స్వల్ప విరామం తీసుకోవాలి, ఎక్కడ పూర్తిగా ఆగాలి, దాన్ని ఎలా ఉచ్చరించాలి అనే దాన్ని ఈ పంక్చుయేషన్ మార్క్స్ మనకి తెలియచేస్తాయి. మరి ఈ పంక్చుయేషన్ మార్క్స్లో ముందుగా చూడండి, మనము పీరియడ్. బేసిక్గా మనము చాలామంది ఈ వర్డ్ని కొంచెం కొత్తగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. దీన్నే మనం ఫుల్ స్టాప్ అంటుంటాం. సర్వసాధారణంగా మనం ఫుల్ స్టాప్ అనే వర్డ్ని వాడుతూ ఉంటాం కదా. మరి ఈ ఫుల్ స్టాప్ని ఎక్కడ వాడాలి అంటే, మనకి చాలామందికి తెలుసు ఏంటి అంటే, ద ఫుల్ స్టాప్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టు ఎండ్ ఎ సెంటెన్స్. వాక్యము సంపూర్ణంగా పూర్తయిన తర్వాత, వాక్యం చివరాంతాన ఫుల్ స్టాప్ని వాడతాము. ఇట్ డినోట్స్ అబ్రివేషన్స్. ఇక్కడ చూడండి, కొంత అదనపు సమాచారము. ఏంటి అంటే అబ్రివేషన్స్ అంటే ఏంటండి, పొడి అక్షరాలు. బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, సిఎం చీఫ్ మినిస్టర్, పిఎం ప్రైమ్ మినిస్టర్, హెచ్ఎం హెడ్ మాస్టర్ అంటుంటాం కదా. ఇవి అబ్రివేషన్స్. అలాంటి అక్షరాలను మనం క్యాపిటల్ లెటర్లో రాస్తాము. మళ్ళీ వాటి మధ్యల మనము ఈ ఫుల్ స్టాప్ని వాడడం జరుగుతుంది. మరి అలాగే ఇనీషియల్ అంటే ఏంటండి, ఇప్పుడు మనకి ఉదాహరణకి మనము బెండపూడి వెంకటరమణ అనే పేరు ఉందనుకోండి. బెండపూడి వెంకటరమణకు బదులుగా అతడు బి వెంకటరమణ అని రాసుకోవచ్చు. బి అంటే బెండపూడి, ఇట్ స్టాండ్స్ ఫర్ బి. మరి ఆ బి తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే, ఆ బి అనేది అతడి ఇనీషియల్ అని తెలుస్తుంది. ఓకే అండి. మరి అలాగే డెసిమల్స్, మ్యాథమెటిక్స్లో కూడా మనము ఈ ఫుల్ స్టాప్స్ని వాడతాం. మరి మన భాషకు మ్యాథ్స్కి ఏం సంబంధం అంటే, భాషలో కూడా నంబర్స్, గణితాలు వస్తాయి కదండి. ఉదాహరణకి సమయం రావచ్చు, నంబర్ రావచ్చు, ఏదైనా వాల్యూస్ రావచ్చు కదా. అలాంటి సందర్భాల్లో దశాంశమానాన్ని మనం చూపించేటప్పుడు ఈ పాయింట్ అంటుంటాం దాంట్లో. మరి ఈ ఫుల్ స్టాప్ను కూడా మనము వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా ఇప్పుడు. చూడండి, ఫుల్ స్టాప్స్కి ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ ద రోజెస్ ఆర్ రెడ్. గులాబీలు గులాబీలు ఎర్రగా ఉన్నాయి. వాక్యం చివరికి మనం ఫుల్ స్టాప్ వాడాం. ప్లీజ్ క్లోజ్ ద డోర్. తలుపులు మూయండి. డాక్టర్ రవి ఈజ్ అట్ హిస్ క్లినిక్. ఇక్కడ చూడండి, డిఆర్ అనేది వచ్చింది కదా. మరి ఈ డిఆర్ స్టాండ్స్ ఫర్ డాక్టర్ కనుక, అబ్రివేషన్ కనుక అక్కడ మనం ఫుల్ స్టాప్ని వాడడం జరిగింది. చివరిలో క్లినిక్ తర్వాత కూడా ఫుల్ స్టాప్ వచ్చింది. అది కామన్ యూజ్. ఏంటి, వాక్యం చివర వాడతామని చెప్పుకున్నాం కదా, ఆ ఫుల్ స్టాప్. ఎల్ఆర్ ఈశ్వరి వాజ్ అ ఫేమస్ సింగర్. ఎల్ఆర్ అనేది ఈ ఈశ్వరి గారి ప్రఖ్యాత గాయని, ఆమె పాతకాలానికి చెందిన సింగర్. మరి ఆ ఎల్ఆర్ అనేది ఆమె ఇనీషియల్ కనుక అక్కడ కూడాను ఫుల్ స్టాప్స్ని వాడడం జరిగింది. అలాగే చివరిని చూడండి, ద వాల్యూ ఆఫ్ పై ఈజ్ 3.14. పై విలువ ఎంత అంటే 3.14 అంటున్నాం. అయితే ఆ పాయింట్ అనేది ఇక్కడ మనకి ఫుల్ స్టాప్ అనేది మనకు ఆ దశాంశమానాన్ని వేరు చేయడానికి ఉపయోగించడం జరిగింది. క్లియర్ కదా, అర్థమైంది కదా. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అంటే, ఫుల్ స్టాప్ని పీరియడ్ అని కూడా సంబోధిస్తాము. మరి ఈ ఫుల్ స్టాప్ అనేది వాక్యం చివరినే కాక అబ్రివేషన్స్ని చూపించడానికి, ఇనీషియల్స్ని సూచించడానికి, డెసిమల్స్ అంటే ఏంటి, దశాంశాలను చూపించడానికి వాడతాము అనేది క్లియర్గా తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఉన్నటువంటి మనకు మార్క్ ఏంటి అంటే, క్వశ్చన్ మార్క్.
క్వశ్చన్ మార్క్ బేసిక్గా మనందరికీ తెలుసు, క్వశ్చన్ పేరులోనే ఉంది, ప్రశ్న. కామన్లీ చూడండి ఇక్కడ, ద క్వశ్చన్ మార్క్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్స్. ప్రశ్నను మనము అడగడానికి ఈ క్వశ్చన్ మార్క్ని వాడతాము. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి. ఆర్ ద రోజెస్ రెడ్? గులాబీలు ఎర్రగా ఉన్నాయా, ఎర్రగా ఉంటాయా? ప్రశ్న చివరన. క్యాన్ యూ క్లోజ్ ది డోర్? మీరు తలుపు మూస్తారా అడుగుతున్నాడు. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం. దిస్ ఈజ్ పాసిబుల్, ఇది సాధ్యం. అలా అంటే అది స్టేట్మెంట్ అయ్యేది, చివరిలో ఫుల్ స్టాప్ వచ్చేది. కానీ హౌ ఈజ్ దిస్ పాసిబుల్ మీన్స్ వాట్? హీ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. He is asking, he is inquiring that how is this possible. That's why we are using this question mark at end of the sentence. And the next sentence is, are we sure it's a power cut? Are we sure? ఏంటి ఇది పవర్ కట్ అయినా, కరెంట్ పోయిందని ఇది ఖచ్చితంగా చెప్తున్నారా అని అడుగుతున్నారు. కెన్ ఐ కమ్ టు ద ఈవెంట్? వైలెట్ సెడ్, కెన్ ఐ కమ్ టు ద ఈవెంట్? నేను అక్కడికి రావచ్చునా? The value of pi is 3.14, isn't it? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చి దాని చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టి. ఉదాహరణకి చూడండి, అతడు రాము వాళ్ళ అన్నయ్య అంటే స్టేట్మెంట్ అవుతుంది. అతడు రాము వాళ్ళ అన్నయ్యనా? రెండు రకాలుగా క్వశ్చన్ అడగవచ్చు. అతడు ఎవరు అని అడగవచ్చు, అతడు రాము వాళ్ళ అన్నయ్యనా అని అడగవచ్చు. అంటే మనం సందిగ్ధంలో ఉన్నాం, పూర్తి ప్రశ్న కాదు ఇక్కడ. సందిగ్ధంలో ఉంటే కూడా మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్లో వీటి గురించి స్పష్టంగా చెప్పుకుందాం. మరి నెక్స్ట్ చూడండి, మనకు ఉన్నటువంటి పంక్చుయేషన్ మార్క్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ నథింగ్ బట్, ఏంటండి ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే? ఆశ్చర్యార్థక చిహ్నము. ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా అనుకోనిది, ఊహించనిది జరిగినా లేదా జరిగిందని మనకు తెలిసినా, విన్నా, దాన్ని ఏం చేస్తాం మనము? ఆశ్చర్యార్థకంగా చూస్తాం. మరి చూడండి, ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్డ్ టు షో స్ట్రాంగ్ ఎమోషన్, అర్జెన్సీ ఆర్ అవుట్ క్రై. చూసారా మిత్రులారా, ఇక్కడ బేసిక్గా మనము కామన్గా యూజ్ చేసేది దీన్ని ఆశ్చర్యార్థకము, ఆశ్చర్యపోయినప్పుడు మాత్రమే వాడతాము. కానీ దాంతోపాటు అర్జెన్సీ, మనము తొందరలో ఉన్నప్పుడు. అవుట్ క్రై, అవుట్ క్రై అంటే ఏంటండి? ఆర్తనాదము, గావు కేకలు, అరుపులు, పిడబొబ్బలు ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా మనము ఎక్స్క్లమేషన్ మార్క్ని వాడతాము. రైట్. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. ఎగ్జైట్మెంట్ ఆర్ ఎంథూసియాజానికి ఒక మనము ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏముంది? హౌ లక్కీ ఐ యామ్ టు విన్ ద లాటరీ. హౌ లక్కీ. ఎగ్జైట్మెంట్ అండ్ ఎంథూసియాజం. ఎగ్జైట్మెంట్ అంటే ఏంటండి? మనము ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం చూడండి, అలాంటి సందర్భము. మనము ఎగ్జామ్ రాసాము, ఆ ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్ వస్తాయని మనం గెస్ చేసాము, కానీ రిజల్ట్ రోజు మనకేం తెలిసింది అంటే వీఆర్ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్. ఆ కాలేజీలోనే టాపెస్ట్గా నిలిచారు. మరి అలాంటప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అది ఎగ్జైట్మెంట్. అలా మీరు మంచి మార్కులు తీసుకొచ్చారు, దాన్ని ప్రకటించబోతున్నారు, మీకు తెలిసిపోయింది. అందరూ పేరెంట్ మీటింగ్లోనో లేదా మన క్యాంపస్లోనూ మీటింగ్ పెట్టేసి మీ రిజల్ట్స్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు అంటే ఆ టైంలో యు ఆర్ ఫీలింగ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎంథూజియాజం, ఆతృత ఉంటుంది కదా. హౌ లక్కీ ఐ యామ్ టు విన్ ద లాటరీ. ఈ లాటరీలో బహుమతి పొందడం ఎంత నాకు లక్కీ, నేను ఎంత అదృష్టవంతుడు నేను అని అంటున్నాం. మరి అలాగే సర్ప్రైజ్కి చూడండి. సర్ప్రైజ్ అంటే ఏంటంటే ఆశ్చర్యము లేదా షాక్. షాక్ అంటే ఏంది? విభ్రాంతికి గురి కావడం, అనుకోనిది జరిగిపోయింది అన్నప్పుడు. చూడండి, ఐ కెనాట్ బిలీవ్ దట్ జస్ట్ హ్యాపెండ్. నేను అలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. అలా జరిగిందా, నేను అలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను అనేది ఇక్కడ షాక్ కానీ సర్ప్రైజ్ కానీ అవుతుంది. మరి అలాగే చూడండి, అర్జెన్సీ అన్నాం కదా, తొందరలో ఉన్నప్పుడు కాల్ 911 లేదా కాల్ 100, కాల్ 108 అంటే ఏమంటున్నాం? తొందరగా అంటున్నాం. ఆ తొందరపాటు అన్నప్పుడు ఆ చిహ్నాన్ని మనము వాడుతున్నాం. అదేంటి? ఎక్స్క్లమేటరీ మార్క్. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. మన దగ్గర చాలా సమయం లేదు, తొందరగా పిడవండి 108ని, 911ని అని అంటున్నాం. మరి అలాగే కమాండ్స్కు కూడా వాడతామండి. కమాండ్ అంటే ఏంటి? ఆజ్ఞ. అప్రహెండ్ హిమ్ అంటున్నాడు. చివరిలో ఏం వాడాడు? కమాండ్ కనుక ఎక్స్క్లమేటరీ వాక్ వాడాడు. మరి అలాగే స్ట్రాంగ్ ఎమోషన్, బలమైనటువంటి ఎమోషన్, ఉద్వేగాలకు ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యూ.
నీ వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ఇలాంటి సందర్భాల్లో ఎక్స్క్లమేటరీ మార్క్స్ని మనం వాడతాము. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్స్ తర్వాత మనము మోస్ట్ కామన్గా యూజ్ చేసేటటువంటి మరో పంక్చుయేషన్ మార్క్ ఏంటి అంటే కామా. కామా అనేది మనం ఏం చేస్తాము, స్వల్ప విరామానికి వాడతాము. చూడండి డెఫినేషన్ ఏముంది, కామా ఈజ్ యూజ్డ్ ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్, ద మోస్ట్ కామన్ ఆఫ్ విచ్ ఈజ్ టు సపరేట్ ఎలిమెంట్స్ విత్ అన్ అ సెంటెన్స్. ఒక వాక్యంలోని పదబంధాలను విరామంతో పలకడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్లో క్లారిటీగా చూద్దాం. చూడండి ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఎగ్జాంపుల్ సీరియల్ కామా అనేది ఒకటి ఉంది. మనం కామా అంటే బేసిక్గా ఏమనుకుంటున్నామంటే మనం కామా జస్ట్ వాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మేము పేపర్ వాల్యుయేషన్ చేసేప్పుడు ఇంటర్లో కానీ 10th కానీ కామాలు, ఫుల్ స్టాప్లు, పంక్చుయేషన్ అనే చోట అవసరం ఉన్న చోట లేదా ఒకటి విచిత్రం ఏంటి అంటే ఒక అబ్బాయి ఓసారి ఒక సింగిల్ సెంటెన్స్లో సుమారుగా అన్ని పంక్చుయేషన్ మార్క్స్ని వాడేశాడండి, ఒక బ్రాకెట్ తప్పించి. నాకు గుర్తుంది ఇప్పటికీ, ఐ థింక్ 2005 or 6 ఇన్ బిట్వీన్ దట్. ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లో అతడు మొత్తం ఉన్నటువంటి అన్ని పంక్చుయేషన్ మార్క్స్ని యూజ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటండి, పాపం అబ్బాయికి దానిపైన కనీస అవగాహన లేదు. ప్రతి పదం తర్వాత ఏదో ఒకటి పెట్టేయడం. కనుక ఈ కామా అనేవి ఎన్ని రకాలు ఎలా ఉపయోగించాలనేది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. చూడండి, సమీ బాట్ నీడిల్స్, స్ట్రింగ్ అండ్ 10 bolts ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫర్ హర్ డ్రెస్. సమీ ఏం తీసుకొచ్చింది, సమీ అనే అమ్మాయి ఇక్కడ నీడిల్స్ సూదులు, స్ట్రింగ్ అండ్ 10 bolts ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే ఆ గుడ్డ బంతుల్ని ఆమె తన డ్రెస్ కోసం తీసుకుని వచ్చింది. అంటే ఒకటే దానికి చెందినటువంటి వేర్వేరు వస్తువులు. సపోజ్ ఇప్పుడు ఇంటిగ్రెంట్స్ ఆఫ్ ద టీ అనుకున్నాం అనుకోండి, టీ చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు ఏమంటామండి అక్కడ, మిల్క్ కామా, షుగర్ కామా, టీ పౌడర్ కామా, అండ్ సమ్టైమ్స్ వాటర్. కనుక అవన్నీ కలిపితేనే టీ అవుతుంది. కనుక వాటి మధ్యలో మనం ఏం చేస్తున్నాం, కామాస్ వాడుతున్నాం. మరి అలాగే చూడండి, బ్రాకెటింగ్ కామా అన్నాడు. ఏఐ పాసినో హూ వాజ్ బర్న్ ఇన్ 1940. ఏఐ పాసినో గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏఐ పాసినో అనేటటువంటి ఒక నటుడి గురించి చెప్పడం జరిగింది. ఏమంటున్నాడు, ఏఐ పాసినో, నేమ్ తర్వాత కామా ఇచ్చాడు. దాని తర్వాత హూ వాజ్ బర్న్ ఇన్ 1940, అతడు పుట్టినటువంటి సంవత్సరం ఇచ్చి దాని తర్వాత కామా ఇవ్వడం జరిగింది. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఆ సమయంలో అతడు గొప్ప నటుడు. చూసారా, అతడి గురించి పేరు వచ్చింది, అతడు పుట్టిన సంవత్సరం వచ్చింది. ఆ రెండు అతడికి సంబంధించినవి కనుక అక్కడ కామాల ద్వారా వేరు చేసి చివరాకన్నా మనం ఫుల్ స్టాప్తో సెంటెన్స్ని క్లోజ్ చేసాం. నెక్స్ట్ చూడండి, జాయినింగ్ కామా. జాయినింగ్ కామాలో వయలెట్ వాంటెడ్ టు స్టే హోమ్ బట్ హర్ ఫ్రెండ్స్ కన్విన్స్డ్ హర్ టు గో అవుట్. వయలెట్ అనే అమ్మాయి ఇంటి దగ్గరనే ఉండాలనుకుంది, ఇంట్లోనే ఉండాలనుకుంది. కానీ అక్కడ ఏం చేస్తుంది, సుదీర్ఘంగా వస్తున్నటువంటి ఒక పెద్ద సెంటెన్స్ని మనము ఎక్కడైతే విరామం ఇవ్వగలమో అక్కడ అర్థం మారకుండా అక్కడ ఒక కామాను పెట్టి చివరేమంటున్నాము, ఆమె ఫ్రెండ్స్ ఆమెని ఒప్పించారు. దేనికి, బయటికి రావడానికి ఒప్పించారు. నెక్స్ట్ చూడండి, ఇంట్రడక్టరీ కామా. ఇది ఎక్కడ వాడతాం, ఆన్ ద అదర్ హ్యాండ్ సమ్ పీపుల్ ప్రిఫర్ యాపిల్స్ ఓవర్ మ్యాంగోస్. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, చాలామంది జనాలు కొంతమంది యాపిల్స్ని ఇష్టపడితే మరికొందరు మ్యాంగోస్ని ఇష్టపడుతున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజల ఇష్టాలను గురించి చెప్పడం జరిగింది. ఆ ప్రజల ఇష్టాలు ఒకేలా ఉన్నాయా, లేవు. కానీ ఆ ప్రజలు ఒకరే. ప్రజలు అన్నప్పుడు ఒక గుంపు, ఒక సమూహం గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ సమూహంలోని కొంతమందికి యాపిల్స్ ఇష్టము, మరికొంతమందికి మ్యాంగోస్ ఇష్టం అని చెప్తున్నాం. కనుక ఆ రెండింటిని విడదీయడానికి ఇక్కడ మనం కామాని వాడాం. ద కామా ఈజ్ ఆల్సో యూజ్ టు సపరేట్ 2 adjectives ఆఫ్ ద సేమ్ టైప్. చూడండి ఇక్కడ ఈ యూజ్ ఎలా ఉందనేది
ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి రెండు వేరువేరు అడ్జెక్టివ్స్ని విశేషణాలను ఒకే రకమైనటువంటి విశేషణాలను వేరు చేయడానికి కూడా మనం కామాను వాడతాం. ఉదాహరణకు చూడండి, ఇబ్రాహీం వాజ్ అ కైండ్ కేరింగ్ ఫ్రెండ్. రెండు ఉన్నాయి. ఇబ్రాహీం దగ్గర రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి అతడు దయగలవాడు, రెండోది శ్రద్ధ తీసుకునేవాడు. ఆ ఇబ్రాహీం అనేవాడు నా మిత్రుడు. వాడు ఎలాంటి వాడు? దయగలవాడు ప్లస్ నాపై శ్రద్ధ తీసుకునేవాడు. ఆ రెండు లక్షణాలు, రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి కనుక వాటి మధ్యలో మనం ఏం చేసాం? కామా ద్వారా విడదీసాం. నెక్స్ట్ చూడండి, దేవి వోర్ ఎ లాంగ్ ఫ్లోవీ డ్రెస్ టు ద బర్త్డే పార్టీ. దేవి అనే ఆవిడ వేసుకున్నటువంటి డ్రెస్ గురించి ఇక్కడ లక్షణాలు చెప్తున్నాడు. ఉదాహరణకి మనం ఎవరైనా ఆనవాళ్ళు చెప్తాం అనుకోండి, ఆ అమ్మాయి ఎలా ఉంది అంటే, అమ్మాయి ఇలా పొట్టి జడతో, ఆమె చేతులకి గాజులు వేసుకుని, చెవుల్లో లోలాకులు వేసుకుని, ఎర్రటి గౌను వేసుకుని, తెల్లటి చెప్పులు వేసుకుని అటువైపుగా వెళ్ళింది అని అంటున్నాం. అంటే ఏంటి? అమ్మాయి వేసుకున్నటువంటి ఆహార్యాల గురించి, అక్కడ ఉన్న ఆమె వాడిన వస్తువుల గురించి ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నాం కనుక అన్నీ ఆమె వస్తువులే కనుక వాటిని కామాస్తో విడదీయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వి ఆల్సో యూజ్ కామాస్ ఇన్ నంబర్ అండ్ డేట్స్. నంబర్ మరియు డేట్స్ వచ్చినప్పుడు మనము ఈ కామాస్ని వాడతాం. చూడండి, ద డే వాస్ ఫ్రైడే, ఏప్రిల్ 28, 2023. సో ఆ తేదీ ఏది? అది ఆ డే ఏది? రోజు ఏది? శుక్రవారం, ఏప్రిల్ 28. నెల తేదీ 2 ఇచ్చాం. చివరిలో ఏమి ఇచ్చాము? ఇయర్ ఇచ్చాము. అంటే ఒక డేట్లో ఉన్నటువంటి రోజుని, నెలని, తిథిని మరియు సంవత్సరాన్ని వేరు చేయడానికి కూడా మనము కామాస్ని వాడడం జరుగుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్ సెమీకాలన్ అండి. సెమీకాలన్ అనేది మనం యూటిలైజేషన్ అనేది బేసిక్గా స్టూడెంట్స్కి పంక్చువేషన్స్కి మార్క్స్ పెట్టడం అనేది మేము చదువుకునే కాలంలో ఎక్కువగా ఉండేది కాదు. రాంగ్ స్పెల్లింగ్స్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేసే మార్క్స్ ఉండేవి, కానీ ఈ పెద్దగా ఈ మార్క్స్ పంక్చువేషన్ మార్క్స్ ఉండేవి కావు. కానీ పిల్లల లోపల రాయడంలో కానీ లేదా కరెక్ట్ ప్రాపర్ వేలో చదివేటప్పుడు కానీ ఇబ్బందులు లేదా లోటును గమనించినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, మార్కెట్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా పిల్లల లోపల స్కిల్స్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ పంక్చువేషన్ మార్క్స్ని వాటిని ఎగ్జామ్స్లో అడగడము, పిల్లల్లో ఆ స్కిల్స్ని డెవలప్ చేయాలని చూడడం జరిగింది. మరి సెమీకాలన్ అనేది చూడండి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ దట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇది దేనికి వాడతామంటే, రెండు స్వతంత్రమైనటువంటి పదబంధాలను, ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి పదబంధాలను మనము కనెక్ట్ చేయడానికి, కలపడానికి సెమీకాలన్ని వాడతాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ద రెస్టారెంట్ వాస్ టూ లౌడ్, వి డిసైడ్ టు గో ఎల్స్వేర్. చూసారా, ఇక్కడ ఏమనుకున్నాం? మనం రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నాం. మేము రెస్టారెంట్కి వెళ్ళాం. టూ లౌడ్ మీన్స్ ఏంటి? కిక్కిరిసిపోయి ఉంది జనాలతో, కనుక మేము వేరే చోటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం. అంటే ఏంటి? మొదటి వాక్యంలో దాన్ని అది ఎలా ఉంది అని చెప్తున్నాం. రెండో వాక్యం మనం బయటికి వెళ్ళాలి. బయటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? వేరే చోటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అంటే దాంట్లో చోట్లేదు తినడానికి, అది కిక్కిరిసిపోయి ఉంది. క్లియర్ అండి? నెక్స్ట్ చూడండి, పారామౌంట్ పిక్చర్స్ డిడెంట్ వాంట్ టు కాస్ట్ AI Pacino in The Godfather. The studio was uncertain about casting an unknown actor. చూడండి, ఇక్కడ పారామౌంట్ పిక్చర్స్ ఇది ఒక పెద్ద మూవీ బ్యానర్ అండి. అది మన ఫారిన్ చెందినటువంటి పెద్ద మూవీ బ్యానర్. మన దగ్గర ఉంటుంటుంది కదా, అన్నపూర్ణ స్టూడియోస్ అలాంటివి, జయబేరి మూవీస్, అలాగా ఆ పారామౌంట్ పిక్చర్స్ అనేది చాలా పెద్ద ఫేమస్ బ్యానర్. అది సినిమా బ్యానర్. వాళ్ళు AI ప్యాసినోను వాళ్ళ సినిమాలో తీసుకోవడానికి అంగీకరించలేదు. ఇది ఫస్ట్లో ఉంది. ద స్టూడియో వాజ్ అన్సర్టైన్ అబౌట్ కాస్టింగ్ ఎన్ అన్నోన్ యాక్టర్. అన్నోన్ యాక్టర్ అంటే ఏంటి? ఒక అనామకమైనటువంటి నటుడికి
వాళ్ళు ఒక చాయిస్ ఇవ్వడం అనేది వాళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళు అన్నోన్ పర్సన్స్కి లేదా అనామకులకి వాళ్ళ సినిమాల లోపల వాళ్ళు చాయిస్ ఇవ్వరు. అర్థమైందా అండి? ఫస్ట్ దాంట్లో ఏమంటున్నాం, అతడికి వాళ్ళు పిక్చర్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అనేది సెకండ్ క్లాస్ చెప్తుంది. ఏంటది? అతడు అన్నోన్ కనుక. క్లియర్? రైట్. చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ ఎ బిగ్ టెస్ట్ టుమారో. రేపు నాకు చాలా పెద్ద పరీక్ష ఉంది. ఐ నీడ్ టు స్టడీ ఆల్ నైట్. కనుక నేను రాత్రంతా బాగా చదవాల్సిందే. రేపు నాకు ఎగ్జామ్ ఉంది, అందుకు నేను రాత్రి చదవాలి. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ వాక్యంలో ఏమున్నాయండి? ఒకటేమో నాకు రేపు ఎగ్జామ్ ఉంది కనుక ఈ రాత్రంతా నేను చదవాలి. కనుక అనే వర్డ్ అక్కడ రాలేదు, కానీ సెమికాలంతో దాన్ని మనము విడదీసి మనము పలుకుతున్నాం. అలాగే సెమికాలన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ అ లిస్ట్ దట్ ఆల్రెడీ కన్సిస్ట్ ఆఫ్ కామాస్. The menu today is steak with mushrooms, onions and peppers, grilled salmon with lemon, garlic and dill, and roasted chicken with potatoes, carrots and onions. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు అతడు? ఇవాల్టి మెను ఏదో మీ రెస్టారెంట్లోనో ఎక్కడో అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మెను ఏంటి? స్టీక్, మష్రూమ్స్, ఆనియన్స్, పెప్పర్స్, గ్రిల్డ్ సాల్మన్ విత్ లెమన్, గార్లిక్ అండ్ డ్రిల్. ఇక్కడ దాకా వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ ఒక రకమైనవి. వాటిని విడదీసి మళ్ళీ ఏమంటున్నాడు? రోస్టెడ్ చికెన్. రోస్టెడ్ చికెన్ అనేది దాంతోపాటు పొటాటోస్, క్యారెట్స్ అండ్ ఆనియన్స్ అనేవి ఈ వాల్టి మెనూలో ఉన్నాయి. క్లియరా? రైట్. క్యోటో జపాన్, రియో డి జెనీరో బ్రెజిల్ అండ్ Cusco, Peru are among the most beautiful cities in the world. చూసారా, ఇక్కడ ఏముంది? క్యోటో జపాన్, వాటిని వేరు చేసి దాని తర్వాత ఉన్నటువంటి ప్రాంతాలను వేరు చేసి అవి చాలా అందమైనటువంటి నగరాలు, ప్రపంచంలోనే అందమైన నగరాలు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి పంక్చుయేషన్ మార్క్ కాలన్. ఈ కాలన్ సెమీ కాలన్ అనుకున్నాం కదా, ఇప్పుడు కాలన్. మరి ఈ కాలన్ ఎక్కడ వాడతాము? మోస్ట్లీ ఇట్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ వన్ మేజర్ యూజ్. ఒకే ఒక ఉపయోగానికి దీన్ని వాడతాం. అనేది ఏంటంటే ఎలాబొరేటింగ్ ఆన్ వాట్ ఎవర్ ప్రిసిడ్స్ ఇట్. వీ కెన్ యూజ్ దిస్ పంక్చుయేషన్ మార్క్ టు ఇంట్రడ్యూస్ అ లిస్ట్, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎ కోట్ ఆర్ టైమ్. ఏమంటున్నాడు? కొలాన్ అంటే దీన్ని మనము ఏదైనా ఒక పదాన్ని మనం సాధారణంగా ఇది మనం అన్నీ యూజ్ చేస్తూ ఉంటామండి. విచిత్రం ఏంటి అంటే మనకి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు, కానీ వాటిని మనం ఏం చేస్తుంటామంటే మనకి తెలియకుండానే వాడేస్తూ ఉంటాం. అడిగితే మనం బెంబేలెత్తి తప్పు చేస్తుంటాం కదా. రైట్. మరి ఈ కాలన్ అంటే ఏంటి అంటే మనం రాసిన తర్వాత ఒక విషయాన్ని రాసి బ్రాకెట్లో రాస్తాం. బిఏ అని రాసి పక్కన ఎకనామిక్స్ అనేది బ్రాకెట్లో రాస్తాం. అతడు బిఏ ఎకనామిక్స్ తీసుకున్నాడు. ఎంఏ అని రాసామనుకోండి, ఎంఏ ఎకనామిక్స్. డాక్టర్ అని రాసిన తర్వాత బ్రాకెట్లో జనరల్ సర్జన్ అని రాస్తుంటారు కదా. అంటే వివరణను ఇవ్వడానికి కాలన్ను వాడడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హిస్ గ్రాసరీస్ స్టంబుల్డ్ అవుట్ ఆఫ్ ద పేపర్ బ్యాగ్. ఎగ్స్, బ్రెడ్, చీజ్ అండ్ లాట్స్ ఆఫ్ ఆరెంజెస్. ఏమున్నాయి అక్కడ? అతడి బ్యాగులో అతడి గ్రాసరీ, అతడి దినసరి వస్తువులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయనే దాన్ని వివరణ ఇవ్వడానికి అక్కడ సెమికాలన్ వాడాడు. చూడండి, ఎగ్స్, బ్రెడ్, చీజ్ అండ్ లాట్స్ ఆఫ్ ఆరెంజెస్. నెక్స్ట్ చూడండి, ఎలాబరేషన్ అనేది జరుగుతుంది, పొడిగించడం. అమాంగ్ సా ఇట్ విత్ కంప్లీట్లీ క్లారిటీ, షీ వాజ్ ఇన్ డేంజర్. ఏమంటున్నా? అమాంగ్ సా ఇట్ విత్ కంప్లీట్ క్లారిటీ అని ఇచ్చిన తర్వాత సెమికాలన్ పెట్టి షీ వాజ్ ఇన్ డేంజర్, ఆమె ప్రమాదంలో ఉంది. నెక్స్ట్ కొటేషన్, ఈట్స్ సెడ్ ఇట్ బెస్ట్, ఆల్ డ్రీమ్స్ ఆఫ్ ద సోల్ అండ్ ఇన్ బ్యూటిఫుల్ మ్యాన్స్ ఆర్ ఉమెన్స్ బాడీ. సో ఏమంటున్నాడు? ఈట్స్ ఇలా అన్నాడు అన్న తర్వాత అతడు అన్న విషయాన్ని ఇక్కడ మనము కొటేషన్ మార్క్స్లో పెట్టడం జరిగింది. ఓకే అండి. మరి కాలన్ను మనం ఇంకా దేనికి వాడతామంటే there is one creature larger than any other animal on the planet. ఏమంటున్నాడు? ఒక పొడవైన వాక్యం చెప్తున్నాడు. ఏంటి? there is one creature larger than any other animal on the planet. ఈ భూమండలంలోనే అతిపెద్ద జంతువు అది.
ఒకటి ఉంది అని ప్రతి పక్కన ఏమంటున్నాము, నీలి తిమింగలం అంటుంటాం కదా, బ్లూ వేల్. నెక్స్ట్ చూడండి, సబ్ టైటిల్స్ కూడా మనము ఈ ఈ కాలన్ని వాడుతూ ఉంటామండి. సబ్ టైటిల్ ఏంటి, ద భీమ్ పార్ట్ 1 ఏమంటున్నాం, మనకి పుష్ప పార్ట్ 1 ఉంది కదా. దాని తర్వాత మనము బాహుబలి ద రైజింగ్, అది అక్కడ మనకి కాలన్ను వాడతాం. అలాగే టైంలో కూడా గంటల్ని నిమిషాలని వేరు చేయడానికి మనము 2 చుక్కలు పెడుతున్నాం, అది కాలన్ అని తెలియదు కానీ ఆ చుక్కల్ని మనం వాడుతుంటాం కదా, అదే కాలన్. మరి ఈ వీడియోలో నేను మీకు ఈ పంక్చువేషన్ మార్క్స్ను చెప్పాను కదా. ఈ పంక్చువేషన్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటి గురించి మనకు తెలియకుండా మనం మాట్లాడేటప్పుడు ఈ గుర్తుల్ని చూసి మనం ఒక రైటింగ్ని మనము ఎదుటివాడు అర్థం చేసుకోవాలంటే అది ప్రశ్ననా లేకపోతే స్టేట్మెంటా లేదంటే ఆశ్చర్యార్థకరమైన విషయమా చూసి అతడు రాయాల్సి ఉంటుంది. అంటే రైటింగ్లో మనం రాసేప్పుడు సింబల్స్ని వాడాలి. ఎందుకు, ఆ రీడర్ ఎవరైతే ఉన్నారో అతడికి ఆ పదం యొక్క ప్రాపర్ టోన్ అనేది తెలియాలి. చూడండి, ఇప్పుడు బేసిక్గా మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఏమంటాం, అమ్మా అంటాం. ఆకలి అయిందనుకోండి అమ్మా అంటాం. అదే బయట బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, వాడేమంటాడు, అమ్మా అంటాడు. అన్నీ అమ్మలే. ఈ 3-4 రకాల అమ్మను మనము వేర్వేరు రకాలుగా ఉచ్చరిస్తేనే ఆ పదం యొక్క సరైన యూటిలైజేషన్ అనేది జరిగి ఆ శ్రోత ఎవరైతే ఆడియన్స్ లిజనర్ ఉంటాడో అతడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ పంక్చువేషన్ మార్క్స్ని మనం రాసేప్పుడు అంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ అవర్ రైటింగ్స్ and as well as we have to pronounce such words and sentences by looking into these punctuation marks in the same manner. Then only the listener will be able to understand it clearly. Okay friends, I hope you understood this subject and ఈ పంక్చువేషన్ మార్క్స్ సంబంధించిన రెండో పార్ట్ని మనము మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి, మరి వీటిని గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, take care, keep watching. Thank you for watching. Signing out. This is your